రేపు ఎంగేజ్మెంట్ అంటే ఇవాళ నైట్ వచ్చిందనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా బ్రదర్ ఎంగేజ్మెంట్ కి నేనేం వేసుకున్నాను, మా రితు బేబీ ఏం వేసుకుందో చూపిద్దాం. చలో లెట్స్. ఫస్ట్ అయితే రితు బేబీ చూసేద్దాం. మేము పెళ్లి చూపులకని వెళ్ళినాం అనమాట. చూపులకి వెళ్తే ఒక 1 వీక్ 10 days లో ఎంగేజ్మెంట్ ముహూర్తం బాగుంది అని ఫిక్స్ చేసేసారు. సో అస్సలు టైం లేదు. సో రెడీమేడ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అనుకున్నాను నేను. సో రాజమండ్రిలో ఫుల్ ఆల్ మాల్స్ తిరిగేసాను నేను. నాకు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి, పిల్లల కలెక్షన్ ఎలా ఉంది అంతా గుర్తుంది నాకు. అండ్ ఈ వీడియో ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. అన్ని ట్రైల్ చేసాము, రకరకాల టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ట్రై చేసాము. బట్ ఓన్ మాము ఎంగేజ్మెంట్ కదా, నాకు అంత బాగా అంత మంచి లుక్ వచ్చినట్టు అనిపించలేదు. సో ఒక పట్టు పావడ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, సో అది రిత్కే ఇస్ 2.5 బట్ 5 years ఏజ్ వాళ్ళు చూసి ఇలా పట్టు మెటీరియల్ తీసుకున్నాం అనమాట. ఇది సెలెక్ట్ చేయడానికి 2 ఉన్నాయి. సో ద బెస్ట్ టిప్ చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ బార్డర్ కానీ జరీ కానీ వస్తే మనకి అంత ఎలివేట్ అవ్వదు. సో ఒక ఇక్కడ ప్లెయిన్ వస్తే మనం జ్యువెలరీ ఏదేసినా పిల్లలు కానీ బాగా కనిపిస్తారు అనమాట. సో నాకు ఇది ప్లెయిన్ రావడం బాగా నచ్చింది. అండ్ దిస్ కాంబినేషన్ ఇస్ ఆల్సో చాలా యూనిక్ అనిపించింది నాకు. అండ్ ఈ లుక్ బేసిక్ గానే ఉంది, మాల్స్ లో చూసినట్టు. దీన్ని ఎన్హాన్స్ చేయాలంటే జ్యువెలరీతో ఎన్హాన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయినా నేను. నా రిఫరెన్స్ ఇమేజెస్ కూడా నేను పక్కన యాడ్. ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే, మా పాప 2 years అయినా 5 years ఏజ్ తీసుకున్నాను. ఇది కూడా సరిపోలేదు, నేను అనుకున్నంత గీరా రాలేదు. క్యాన్ వేసి ఇదంతా పిల్లలకి కంఫర్టబుల్ ఉండదు. సో క్లాత్ ఎక్కువ ఉండాలంటే ఒక 10 years అన్న ఏజ్ చెప్పండి అంది మా టైలర్. ఒక 2 years పాప అయితే 10 years అన్న ఏజ్ చెప్పండి అని. సో క్లాత్ మిగులుతుంది, మంచిగా ఐరన్ ప్లీట్స్ పెట్టి కుట్టించవచ్చు, మంచి గేరా వస్తుంది, లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. లుక్ ఎన్హాన్స్ చేయడానికి జ్యువెలరీ తీసుకున్నాను అన్నా కదా. ఫస్ట్ వచ్చి కుందన్ చోకర్ అనమాట. ఇక్కడ ఇది నేను ఎప్పుడో ఒక 1-2 years బ్యాక్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అనుకుంటా. అండ్ ఈ హారమే మెయిన్ లుక్ గైస్. ఈ హారం అనుకోండి ఒక 600 రేంజ్ లో నాకు మీషోలో దొరికింది. అసలు ఎంత బాగుందంటే, మొత్తం లుక్ అంతా ఎన్హాన్స్ అయిందంటే అదంతా ఆ హారం వల్లే. అండ్ మనకి గోల్డ్, నాకు పర్సనలీ పిల్లలకి గోల్డ్ వేసి వరి అవ్వడం, వాళ్ళ అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఉండడం. సో 1 gram గోల్డ్ బెస్ట్ అంటే బెస్ట్. అందులో కూడా మీషో ఇస్ నెంబర్ 1 అసలు ఈ టైంలో. సో ఆ హారం డీటెయిల్స్ గట్ట కావాలితే కమెంట్ చేయండి. అండ్ ఆ హారం అండ్ కుందన్ చోకర్ వేసాను, లేయర్ చేశాను అనమాట. బేసిక్ గా ఒక్కొక్క హ్యాండ్ కి 1 dozen కాదు 2 dozens వేసాను, అంత లుక్ బాగుండాలి. అండ్ హెయిర్ వచ్చేసి ఒక యాక్సెసరీస్ పెట్టాను అనమాట. ఇట్లా నేను ఇక్కడ ఫిట్ చేస్తా చూడండి. ఈ హెయిర్ యాక్సెసరీ మాత్రం ఫ్లిప్కార్ట్ లోంచి, అంటే వాళ్ళకి కంఫర్టబుల్ ఉండేలాగా. ఇక్కడ సూర్యుడు చంద్రుడు పెట్టాను, అది కూడా ఫ్రమ్ మీషో. అది వాళ్ళు పాడేసినా మనం పెద్దగా ఫీల్ అవ్వక్కర్లేదు గాయస్. 150-200 రేంజ్ లోనే వచ్చింది నాకు. చెప్పినట్టే మా పాప ఒకటి పాడేసింది కూడా, కానీ పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదు. వడ్నానం పెట్టాం కదా, సో ఈ వడ్నానం కూడా నాకు అంత స్పెండ్ చేయాలనిపించలేదు, బికాజ్ వాళ్ళు అవుట్ గ్రో అయిపోతారు కదా. దిస్ నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను. బట్ మీకు ఇలాంటిది కావాలంటే నేను లింక్ సెండ్ చేస్తాను, కింద కమెంట్ చేయండి. కమింగ్ టు మై లుక్, నాది నా మ్యారేజ్ శారీ అనమాట. ఒక 4 days ఉంది న్యూ శారీ తీసుకుని మగ్గం వర్క్ ఇదంతా పని అవ్వదు నాకు అర్థమైపోయింది. ఐ వోర్ దాట్ శారీ. బ్లౌజ్ కొద్దిగా స్టిచెస్ ఇప్పేస్తే పట్టేసింది. సో లక్కీలీ అది వేసుకున్నాను. నా జ్యువెలరీ అంతా గోల్డ్. నా లుక్ మొత్తం ఎన్హాన్స్ అయిందంటే ముక్కు పుడక వల్ల. ఆ ముక్కు పుడక కూడా ఫ్రమ్ మీషో. మీషోలో ఎత్తుక్కుంటే చాలా ఉన్నాయి గాయస్. చెంపస్వరాన్ అనమాట. ఇట్లా ఇప్పుడు బాగా ట్రెండ్ లో నడుస్తుంది. సో నేను అనుకున్నా ఇది కూడా 150 రేంజ్ లో ఆన్లైన్ బై చేశాను నేను. మీకు కమెంట్ లింక్స్ అన్ని కింద పెడతాను, కమెంట్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ నాకు హెయిర్ స్టైల్ వేసే అంత టైం లేదు. సో జడ వేసేసుకొని ఈ హెయిర్ యాక్సెసరీ పెట్టుకున్నాను అనమాట. ఎంత బాగుందో కదా. వెరీ. అండ్ ఈ పాపిడి బొట్టు నేను రితికా కోసం తీసుకున్నాను. స్మాల్ ఉంది కదా, కొద్దిగా సైజ్ చిన్నగా ఉంది కదా. ఇక్కడ ఒక పికాక్ లా వచ్చేసి స్మాల్ సైజ్ ఉందని, బట్ రితికా పెట్టుకొని ఉంది, సో నేనే పెట్టుకున్నాను. అది షో యూ. నాకు కూడా బాగుంది. అండ్ రితికాకి అయితే ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నా ఫ్రమ్ మీషో.
సో ఇది గైస్ నా వీడియో. దిస్ ఇస్ ఆర్ జ్యువెలరీ డీటెయిల్స్ అండ్ ఆల్. జస్ట్ ఎంగేజ్మెంట్ కాబట్టి నేను అంత ప్లాన్ చేసి వ్లాగ్ ఏం తీయలేదు. బట్ మ్యారేజ్ కి అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ తీద్దాం. అండ్ షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకు ఒక 2 months టైం ఉంది మ్యారేజ్ కి. దిస్ ఇస్ జస్ట్ ఎంగేజ్మెంట్ వీడియో. ఇంకా మ్యారేజ్ వీడియోస్, మ్యారేజ్ కి షాపింగ్ వీడియోస్, నా శారీస్, రితికా డ్రెస్, అన్ని వ్లాగ్స్ అన్ని రాబోతున్నాయి. సో మేక్ షూర్ యూ బీ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్. అండ్ మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్.